తెలంగాణ రాష్ట్రంలో నేను ఒకటే యూట్యూబ్లో చూడు, శాటిలైట్ ఛానల్లో చూడు, ఒకటే చర్చ. కవిత హరీష్ రావుపై, సంతోష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది మీకు అందరికీ తెలుసు. నేను చెప్పే ముచ్చటేం కాదు, అది మీకు అందరికీ తెలుసు, మీరు చూసిండ్రు. ఎట్లుందంటే బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి, శత్రువుతోటి యుద్ధానికి పోయినాక యుద్ధం చేసే క్రమంలో అన్ని ఆయుధాలు ఉన్నాయి, బాడీ కూడా గట్టిగా ఉంది, ఫిట్నెస్ ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, కత్తులు ఉన్నాయి చేతిలో, మంచిగా ఉండరు, అంతా యుద్ధం చేయడానికి తయారున్నారు, చేస్తున్నారు కూడా. చేస్తున్న క్రమంలో కంట్లో నలుసు పడితే ఎట్లుంటుందో మీకు తెలుసు. మనం ఎంత పెద్దగా ఉన్నా, మన బాడీ ఎంత ఫిట్గా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, యుద్ధం చేసే క్రమంలో కంట్లో నలుసు పడితే ఎట్లుంటుందో అంత ఘోరంగా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. అంటే యుద్ధం చేయడానికి వీలు లేకుండా కవిత కంట్లో నలుసులాగా తయారైంది బీఆర్ఎస్కు. నిన్న ఒకటే దుమారం, ఒక్కసారి ఎక్కువ పెట్టింది, ఇంకేం లేదు, సాటు మాటలు ఏం లేదు, ఇక ఏదో ముసుగుల గుద్దులాట ఏం లేదు, డైరెక్ట్ హరీష్ రావునే అటాక్ చేసింది. అసలు అవినీతి మరకలు మా తండ్రి గారికి అంటిందంటేనే కారణం హరీష్ రావు అంటుంది. అందుకే సెకండ్ టర్మ్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా తొలగించిండు అన్నది. ఇక సంతోష్ రావు గురించి మళ్ళీ అన్నది. ఈయన ఇద్దరు కలిసే మా నాయన ఆగం పట్టించిండ్రు. ఈ ఏజ్లో అయ్యో రామ అనుకోవాల్సిన ఏజ్లో మా తండ్రి గారిని సిబిఐ ఎంక్వైరీ చేయించారంటే, ఎంక్వైరీ ఈరోజు పడిందంటే కారణం హరీష్ రావు అంటుంది. పెద్ద దుమారం అయింది. హరీష్ రావు లండన్ పోయిండు, ఇక సంతోష్ రావే కుయ్యానాడు కయ్యానాడు, ఆయనది వేరే విషయం. కానీ ఎందుకంటే మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక యుద్ధం వాతావరణం నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై సిబిఐకి రేవంత్ రెడ్డి అప్పగించే కార్యక్రమంలో భాగంగా నిన్ననే వచ్చింది అనుకుంటా. ఇక ప్రెస్ మీట్ పెట్టి ఒకటే వేసుకున్నది. ఒక రకంగా కేటీఆర్ కూడా హరీష్ రావుకు బాసటగా నిలిచిండు. సూపర్ బావా, నువ్వు చాలా సూపరు, నువ్వు తోపు తుర్మంచి పెట్టేసిండు ట్విట్టర్లో. కేసీఆర్ ప్రియ శిష్యుడి నుంచి కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఇరిగేషన్ గురించి చాలా నేర్చుకున్నారని ట్విట్టర్లో రాసుకొచ్చిండు. ఇంకా అయిపోయినట్లే. నిన్న మొత్తం ఎవరు ఆ ఫామ్ హౌస్కి పోయినరు, మీకు తెలుసా విషయం కూడా. ఫామ్ హౌస్కి పోయినరు, మొత్తం ఒత్తిడి చేస్తున్నారంట. సార్ సస్పెండ్ చేసినాక ఆమె ఏమన్నా మాట్లాడుకొని, ఏమన్నా తిట్టుకొని, ఏమన్నా మనమేనా విమర్శించని, అది ఎవడు పట్టించుకోడు సస్పెండ్ అయినాక. కానీ మన పార్టీలో ఉంటూ మనల్ని విమర్శించడం అనేది, ఇక మనం కూర్చున్న చెట్టును మనం నరుక్కోవడమే, ఇక మన చేయితోటి, మన ఏళ్ళతోటి మన కళ్ళు పొడుచుకోవడం అని ఒత్తిడి చేస్తున్నారంట కేసీఆర్ మీద. ఇక కేసీఆర్కి ఏమో కన్న కూతురా, ఏం చేయాలి? ఒక ఈటల రాజేంద్రో, విజయశాంతో, ఆలయ నరేంద్రనో, ఇంకెవరో అయితేనేమో మెడల్ పట్టి దొబ్బేస్తుండే. ఎప్పుడు కన్న కూతురు కదా, ఉంటుంది కదా కన్న ప్రేమ, అట్లా నడుస్తున్నాయి పాలిటిక్స్. అయితే ఓ రకంగా అయితే బీఆర్ఎస్కు అటు అధికార పక్షం నుంచి ఒత్తిడి ఉందో లేకపోతే ఏముందో అర్థమైతే లేదు. కానీ కేసీఆర్ది పెద్ద తలకాయ నొప్పి అయింది. ఒక్క కంట్లే కాదు, 2 కంట్లే నలుసులు పడ్డాయి. కళ్ళు తీసుకొని ఇట్లా నలుచుకుంటున్నారు, అదేమో కంట్ల నుంచి నలుసుపోతలేదు. మరి వీళ్ళు తీసేసుకుంటలేరు, దాని మీద దృష్టి పెడతలేరు. కేసీఆర్ గారు పెట్టాలి దాని మీద. చూద్దాం ఏం జరుగుతుందో.